హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సో వీళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు రాని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళన్న కేటీఆర్ గారు స్టాండ్ తీసుకొని మేము ఇచ్చేసాం అది చేసాం అని చెప్పారు. చెప్తున్నాడు. సో వీళ్ళు ఏదైతే ఇప్పుడు ఆంధ్రాకి వస్తే వేరే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో వీళ్ళు ఒక ఎమ్మెల్యే కూడా అసెంబ్లీకి రాని పరిస్థితి. అలా అమ్మఒడి ఇచ్చామని చెప్పి చేతి ఇచ్చామని చెప్పి ఎవరైతే చెప్పని పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఏది వాళ్ళు చేస్తున్నారు అసెంబ్లీ రాకుండా వాళ్ళు ఏదైతే బిహేవియర్ ఉందో అది ప్రజలకు నచ్చని అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారు. ఎక్కువ ఉంటాయి. నిన్న చెప్పాను కదా, వ్యతిరేకంగా వేశారు ఇప్పుడు వాళ్ళకి. మొన్న చెప్పాను కదా, 6 నెలలు వీళ్ళు ఇట్టాగే చేస్తే 6 నెలల పార్టీ మూతపడుతుందని చెప్పాను కదా. అవును, మొన్నే చెప్పారు కదా. అవును, సేమ్ అదే ఇప్పుడు నడిచింది అంటారా నెక్స్ట్ ఇప్పుడు? నేను అదే అనుకుంటున్నా. అదే వాళ్ళు ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోవాలి అంతే తప్ప ఇట్లా భయపడి పారిపోతే ఇంకా భయపడుతున్న వాళ్ళు అక్కర్లా మనకి రాష్ట్రానికి. భయపడుతున్నట్టేనా సార్ వాళ్ళు? భయపడుతున్నట్టేగా మరి. అసెంబ్లీకి రాకపోవటం ఏంటి? 11 మందికి ఇచ్చారు. ప్రజల మ్యాండేట్ ఇచ్చినాక ప్రజల మ్యాండేట్ ని నువ్వు గౌరవించకపోవటం అంటే తప్పేగా. అసెంబ్లీకి రాను అంటే ప్రజల మ్యాండేట్ ను గౌరవించట్లేదు. సో ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక వైట్ పేపర్ అనేది మళ్ళీ రిలీజ్ చేశారు. ఆర్థికంగా ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందనే పరిస్థితి, ఇక్కడ ఉందని ఇక్కడ. సో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పథకాలు ఇచ్చారు, ఆబ్వియస్గా 5 years పథకాల మీద నడిపించారు ఆంధ్ర రాష్ట్రం మొత్తం. అభివృద్ధి వైపు సరిగ్గా వెళ్ళలేదని మనం చెప్పుకోవచ్చు, ఏదైతే మనం 5 years చూసాము. అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వైట్ పేపర్ అనేది రిలీజ్ చేశారో, రిలీజ్ చేసిన తర్వాత ఆయన పథకాలు పెట్టినారు. సో ఏదైతే సూపర్ 6 ఏదైతే ఉన్నాయో వాళ్ళు ప్రజెంట్ ఎజెండాగా తీసుకున్నారు సంక్షేమంలో. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులకి ఈ సూపర్ 6 కూడా ఇవ్వని పరిస్థితుల్లో మనం ఉన్నాం అన్నట్టుగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. సో ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు ఒక విజనరీ లీడరు, అలాంటి వ్యక్తి ఆ మాట అన్నారంటే నెక్స్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అది చేయలేరు అనుకోవచ్చా మనం? సంపద సృష్టిస్తామని చేయలేకపోతే చేయరు. నష్టం ఏంటి? ఇప్పుడు చెప్పిందల్లా చేయాలని రూల్ ఏమన్నా? అంటే మేనిఫెస్టోలో పెట్టారు, మేనిఫెస్టోలో పెట్టి చాలా చేయలే అంతకు ముందు కూడా. వీళ్ళే కాదు, ఏ గవర్నమెంట్ కూడా మేనిఫెస్టోలో పెట్టి చేయలేరు. కొన్ని పెడతారు ఎలక్షన్ కోసం. అమిత్ షా గారు చెప్పాడు కదా, సో ఎలక్షన్ గా జుమ్లాయ్ అన్నాడు కదా. సో ఏ పార్టీకైనా అంతే, ఎలక్షన్ జుమ్లాయ్ అవన్నీ చెప్తారు, చేయరు. కొన్ని చేయగలిగినవి చేస్తారు, అన్నీ చేయకుండా ఉంటారు. కొన్ని చేస్తారు అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. మనం దాన్ని పట్టించుకోకుండా వాడు చెప్పారు కదా ఎందుకు చేయలేదని చేయరు అంతే. ఇంకా వీళ్ళు కూడా సూపర్ 6 లో కొన్ని 1-2 తప్పుదారి పట్టొచ్చు. ఎందుకంటే సార్ ఇంకోటి ఏంటంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీ రాకుండా ఫస్ట్ డే అసెంబ్లీ రాకుండా గేట్ దగ్గర పోలీసులు అడ్డుపడ్డారు, 4 కండువాలు వేసుకొని వచ్చేటప్పుడు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారుకి ఇప్పుడు పోలీసు వాళ్ళ మధ్య సంథింగ్ వాగ్వాదం అనేది నడిచింది. అండ్ ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని పేరు పెట్టి ప్రస్తావించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మధుసూదన్ రావు అని పేరు పెట్టి ప్రస్తావించారు. అండ్ వార్నింగ్ సరే ఓకే, వార్నింగ్ అనుకోవచ్చు. అండ్ ఈవెన్ ఏదైతే ఆ వీడియో యూట్యూబ్ లో అనేది ప్లే అయిందో దాని కింద జగన్మోహన్ రెడ్డి గారు మీరు నీతులు చెప్తున్నారేంటి, గతంలో కామెంట్స్ వచ్చినాయి, మీరు నీతులు చెప్పడం అంటే హాస్యాస్పదంగా అయింది. ఎందుకంటే గతంలో మీరు పోలీసులను ఎలా వాడుకున్నారు, పోలీసులను అడ్డు పెట్టుకుని ఎలాంటి అక్రమాలు పాల్పడ్డారు మీకు తెలీదా అని ఒక కామెంట్స్ వచ్చింది. సో అది ఏదైతే వాళ్ళిద్దరి మధ్య అయితే ఘటన జరిగిందో అది కరెక్టేనంటారు సార్? అది మంచి పరిణామమేనా? తప్పుడు పరిణామం చెప్పి మొన్నే అనుకున్నాను కదా సార్. ఇప్పుడు నీతి ఆయోగ్కి ఎప్పుడైతే నీతి ఆయోగ్కి ఎవరైతే బీజేపీకి సపోర్టివ్గా ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారిని అటు వాళ్ళందరూ వెళ్ళారు. వేరే ఎవరైతే సపోర్టర్స్ ఇవ్వలేదు, ఐ మీన్ వాళ్ళు కూడా నిధులు ఏ రాష్ట్రాలకు ఇవ్వలేదు, వాళ్ళందరూ వెళ్ళని పరిస్థితి ఉంది మరి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే మోడీ గారికి ఎవరైతే వీళ్ళు కనెక్షన్ వాళ్ళే ఇంకా దగ్గర అవుతారా, ఇంకా వేరే వాళ్ళు ఎవరు యాడ్ అవ్వరు అంటారా? యాడ్ అవటం అవరు అంటే కొనుక్కుంటూ చెప్పలేం కానీ నమ్మకం హార్స్ ట్రేడింగ్ అన్న జరిగితే జరగాలి కానీ పార్టీలు మారుతారు, వీళ్ళు మారుతారని నేను అనుకోను. అదే ఇండియా కూటమి ఏదైతే కొంతమంది ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ ఇండియా కూటమిలో వాళ్ళు ఎంపీలు ఏమన్నా సేల్ అయిపోయి వాళ్ళ పార్టీల్లో చేరితే చేరాలి తప్ప అంటే పార్టీలు ఏమైనా గ్రూప్ గా మారుతుందని నేను సపోర్ట్కి వెళ్తారని అనుకోను. తప్పు. ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఏదో మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడు ఆయనకంటే ఒక క్లారిటీ వస్తుంది నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉండబోతుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు క్లారిటీ వచ్చిందని మేము భావిస్తున్నాం. ఏదైతే నిన్న ఆయన శ్వేతపత్రం వైట్ పేపర్ అనేది రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక మెల్లగా అభివృద్ధి బాటలో వెళ్ళబోతుందా? ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియా పోస్ట్ మనం చూస్తున్నట్లయితే సో వరల్డ్ బ్యాంక్తో మాట్లాడదాం, వేరే ఇన్వెస్టర్స్తో మాట్లాడదాం, సో అలాంటివి మనం చూసుకుంటూ వెళ్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దావోస్ కూడా వెళ్తారనే టాక్ అనేది వినిపిస్తుంది. సో ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు వెళ్ళబోతుందా ఒక మంచి పరిణామం, ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్ళబోతుందా? ఇప్పుడు మంచి పరిణామం వస్తుందంటారా? ఇప్పుడు దావోస్ వెళ్ళటం,
స్టేట్మెంట్లు ఇవ్వటం, వైట్ పేపర్లు ఇవ్వటం, ఇవన్నీ అప్పుడున్న 5 ఏళ్ళు కూడా చేశారు ఆయన. సో ఇవన్నీ కాదు, పని కావాలి మనకు. పని జరిగితే పని జరిగినట్టు, లేకపోతే లేనట్టు. దావోస్ జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళొచ్చాడు, అందరు ఇక్కడ కేటీఆర్ కూడా వెళ్ళొచ్చాడు. అది పెద్ద ఇష్యూ కాదు కదా. దావోస్ వెళ్ళారా, లేకపోతే ఇంకోటి చేశారా, మేము చేస్తామని చెప్పారా? ప్రతి వాళ్ళు చేస్తామని చెప్తారు, ఏం చేశారు అనేది ముఖ్యం, కానీ చేస్తామని చెప్పడం ముఖ్యం కాదు కదా. సో చూద్దాం. బట్ ఆయన నిన్న మాట్లాడే దాంట్లో ఒకటి మాత్రం రీజనబుల్గా అని చెప్పాడు, అది ఇది అమరావతిని బ్రహ్మాండంగా తయారవుతుంది అని చెప్పాడు. ఛాన్సెస్ ఉన్నాయి, నిజంగా మనసు పెట్టి చేస్తే ఛాన్సెస్ ఉన్నాయి బాగా. అంటే అక్కడ అమరావతిలో మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేని పరిస్థితి ఉంది కదా సార్. ఇప్పుడు చెయ్యాలి, డబ్బులు ఇచ్చారు కదా, 15,000 కోట్లు వాళ్ళు ఇచ్చారు కదా, ఇప్పుడు చెయ్యొచ్చు. మొత్తం దానికోసం ఇచ్చిన దానికి కేటాయించి చేస్తే. మొన్న మీరు కూడా ఒక మాట అన్నారు, పేపర్ మీద కనిపిస్తుంది కానీ డబ్బులు అనేది అక్కడ దాకా లైవ్ లో అసలు కనిపించట్లేదు అనే పరిస్థితి. సో ఆ సిచ్యువేషన్ అంటే కష్టం. అంటే ఎప్పుడు ఈ బడ్జెట్ లో ఇచ్చేటప్పుడు ఇస్తారు. అవును. అంటే ఇది మాత్రం గ్రాంట్ కాదు, అప్పు కదా. అప్పు ఇప్పిస్తున్నారు కాబట్టి ఇది వస్తుంది గ్యారంటీగా. బట్ ఏమవుతుందంటే అలాట్మెంట్ చేసిన అమౌంట్ రాదు మనకి, పేమెంట్ చాలాసార్లు రాదు. ఇప్పుడు నిన్న మాట్లాడారు కదా రాత్రి, నిన్న పార్లమెంట్లో అభినవ్ చటర్జీ ఆయన తృణమూల్ కాంగ్రెస్ ఆయన మాట్లాడారు, 40 minutes మాట్లాడారు, అద్భుతంగా మాట్లాడాడు. మీరు ఏమి ఇవ్వకుండా మాకు ఇట్లా ఏ బడ్జెట్లో అలొకేషన్ డబ్బులు ఇవ్వకుండా ఏదో చేయలేదని అంటారు ఎట్లాగో అని చెప్పి, అట్లా రాష్ట్రాలకు అన్నిటి డబ్బులు ఇవ్వకుండా చేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్రంకి ఇప్పుడు ఏదైతే సినిమా ఇండస్ట్రీ ఏదైతే ఉందో అందరు ఇన్వైట్ చేయడం జరిగింది. ఈవెన్ లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్లోలీ షిఫ్ట్ ఓవర్ టు వైజాగ్, అందరికి భూములు ఇస్తానని ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరితో మీటింగ్ అప్పుడు అంది. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా అలా మళ్ళీ షిఫ్ట్ అవునాయి. సో ఏదైనా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా సార్ ఫిలిం ఇండస్ట్రీ అనేది? ఇండస్ట్రీ షిఫ్ట్ అవుదయ్యా, ఇండస్ట్రీ పెరుగుతుంది అక్కడ, ఎప్పుడు పెరగాలి. అసలు నా లెక్క ప్రకారం 10 ఏళ్ళకి ఇప్పటికీ సగం 50% వెళ్ళి ఉండాలి. 2 గవర్నమెంట్లు చేసిన తప్పుడు పనుల వల్ల ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళాలి. ఇప్పటికైనా వీళ్ళు సరిగ్గా ఉంటుంది. ఇప్పుడు 2 కుటుంబాలు అసలు యాక్చువల్గా వాళ్ళు ఇప్పుడు తెలుగు ఆంధ్రప్రదేశ్ నడుస్తుందంటే కొండదేల ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, అంటే ఇద్దరు సినిమా హీరోలు. బాలకృష్ణ గారు, మన పవన్ కళ్యాణ్ గారు టాప్ హీరోస్ ఆఫ్ ఇండస్ట్రీ ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఒక ఆయన ఫ్యామిలీ ముఖ్యమంత్రి. వీళ్ళు ఇండస్ట్రీని తీసుకెళ్లాలనుకుంటే తీసుకెళ్ళచ్చు, అంటే వర్చువల్ బలవంతంగా తీసుకెళ్ళి అక్కడ పెట్టలేము, ఒక స్టేజ్ తీసుకురావచ్చు. మళ్ళీ ఇప్పుడు మన థియేటర్లో ఒకళ్ళ దగ్గర ఉన్నాయి, సినిమా తీసేవాళ్ళు ఒకళ్ళ దగ్గర ఉన్నారు, ఆర్టిస్టులు ఒకళ్ళ దగ్గర ఉన్నారు. మళ్ళీ ఫ్యామిలీలకే ఇచ్చేస్తారా? తీసుకెళ్ళి ఆ ఫ్యామిలీతో మళ్ళీ నడిపించుకుంటారంటే మనం ఏం చేయలేం. లేదు కొత్త వాళ్ళని తీసుకొస్తారంటే కొత్త వాళ్ళు వస్తే వెళ్తారు, ఎందుకంటే వీళ్ళందరికీ ఇక్కడ ఆస్తులను ఇంట్రెస్ట్ ఇక్కడ ఉంది, హైదరాబాద్లో ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తామంటే ఇక్కడే ఉండి అక్కడ చేస్తారు. అట్లా కాదు, అక్కడ సెటిల్ అయ్యే వాళ్ళు కావాలి, అక్కడ సెటిల్ అయ్యాలి. అటువంటి వాళ్ళని తీసుకుని వీళ్ళు చేస్తే నీకు అక్కడ సెటిల్ అయిపోతుంది. అంటే అక్కడ లోకల్ పీపుల్, అంటే ఆంధ్ర పీపుల్స్ తీసుకుని కొత్త వాళ్ళు ఉండాలి, కొత్త వాళ్ళు ఎంకరేజ్. అంటే ఇప్పుడు ఎలాంటి